అందరికీ నమస్కారం అండి. భార్యాభర్తల బంధం గురించి మాట్లాడుకుంటున్నాం. 2 పాయింట్స్ అయిపోయినాయి. పాలు నీళ్ళలాగా కలిసి ఉండాలని ఒక పాయింట్ చెప్పాను. సెకండ్ దాంట్లో ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పడం జరిగింది. ఈరోజు 3వ పాయింట్లో భార్యాభర్తల మధ్య మెహర్బానీలు ఉండకూడదు. గొప్పలు చెప్పుకోవటం. గొప్ప ఎప్పుడు చెప్పుకుంటామండి? ఎవరి దగ్గర చెప్పుకుంటాం? భార్యాభర్త అంటే ఇద్దరు ఈక్వల్ అనుకోనే కదా, ఒకటిగా ఉండాలన్నాను కదా. విభిన్నమైన 2 బాడీలకి ఒకటే ఆత్మగా ఉండాలి అని కూడా ఇంతకు ముందు పాయింట్లో చెప్పటం జరిగింది కదా. కాబట్టి గొప్పలు చెప్పుకోవటం అనేది భార్యాభర్తల మధ్య ఉండకూడదండి. గొప్పలు వద్దు. సర్దుకుపోయే వ్యవహారం ఎక్కువగా ఉండాలండి. సర్దుకుపోవాలి ఏ విషయమైనా కూడా. ఒక వ్యక్తి అంటే భర్త ఏదన్నా మాట్లాడినప్పుడు భార్య సర్దుకుపోవాలి, భార్య మాట్లాడినప్పుడు భర్త సర్దుకుపోవాలండి. ఈ సర్దుకుపోయే ఈ మెంటాలిటీ ఎప్పుడైతే ఇరువురిలో తగ్గుతుందో అప్పుడు కాపురాలు కష్టమైపోతాయండి. భార్య చెప్పినప్పుడు భర్త వినకపోయినా, భర్త చెప్పినప్పుడు భార్య వినకపోయినా వీళ్ళ మాటలు బయట వాళ్ళు వింటారండి. ఒకళ్ళ మాట ఒకళ్ళు ఎప్పుడైతే వినరో అప్పుడు వీళ్ళ ఇరువురి మాటను బయట వాళ్ళు వింటారండి. కాబట్టి ఇల్లు సర్దుకుపోయే వ్యవహారం భార్య చూస్తుంది. ఇల్లు మనసు కూడా సర్దుకుపోవటం మనం నేర్చుకోవాలండి. ప్రతి విషయాన్ని సాగతీయటం అనేది మానేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో భర్త భార్యని అన్నాడనుకోండి, సహజంగా ఈ గుణం ఆడవాళ్ళలోనే ఉంటుందండి. సాగతీస్తూ ఉంటారు అదే విషయాన్ని పట్టుకొని. వీళ్ళ మెంటాలిటీలో అలా ఉంటుందండి. నేను ఇక్కడ ఎవరిని ఎక్కువ చేయటం లేదండి, భర్తలని ఎక్కువ చేయటం లేదు, భార్యలని ఎక్కువ చేయటం లేదు. ఇరువురు కలిసినప్పుడే ఆ యొక్క జీవిత బండి సాఫీగా నడుస్తుందండి. ఏ చక్రపు ఇరుసు పాడైనా కూడా బండి నడవటం కష్టమే. కానీ ఇరువురు కావాలండి. ఇరువురు ఈక్వలే. ఇక్కడ ఎవరు గొప్ప కాదు, ఎవరు దిబ్బ కాదు, ఇరువురు ఈక్వలే, సరి సమానమే. ఆ సర్దుకుపోయే వ్యవహారం కానివ్వండి, సాగదీసే వ్యవహారాలు కానివ్వండి లేకుండా ఉన్నంత వరకు జీవితం సాఫీగా సాగుతుందండి. చాలా సాఫీగా సాగుతుంది. మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, త్రికరణ శుద్ధి అంటే ఇక్కడ ఏమి ఆలోచిస్తున్నావో మనసులో అదే ఆలోచన ఇక్కడ బుద్ధిలోనే కలగాలి. అదే మాట, అదే చేత ఉండాలి. 3 పళ్ళు ఒకటిగా ఉండాలి. ఏదైతే థింక్ చేస్తున్నావో అదే మాట్లాడగలగాలి. అదే మాటని మనం చేత రూపంలో చూపించాలి. ఈ 3 ఎప్పుడైతే తేడా వస్తుందో అప్పుడే మనుషుల మధ్య ఆ ఎడమ అనేది వస్తుంది. నువ్వేం మాట్లాడావు, నువ్వేం ఆలోచిస్తున్నావో అదే మాట్లాడాలి కదా. ఏమి మాట్లాడావో అదే చెయ్యాలి కదా. మాట వేరు చేత వేరు వచ్చిందో అక్కడ పెద్ద మైనస్ వచ్చేస్తుందండి. ఏమి మాట్లాడామో, ఏమి చేస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో ఈ 3 ఒకటి అవటమే త్రికరణ శుద్ధి అంటారు. ఈ 3 ఒకటిగా ఉండాలండి. త్రికరణ శుద్ధిగా ఉన్నంత వరకు అసలు పొరపచ్చాలే ఉండవండి. సహజంగా మనం అనుకుంటాం హడావిడిలో ఏదో మాట్లాడేస్తూ ఉంటారు, మళ్ళీ చేసేది ఒక రకంగా ఉంటుంది. ఈయన ఆలోచన మళ్ళీ వచ్చి అడగంగానే అవునా అప్పుడు అలా చెప్పానా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మనం మాట్లాడే మాట మీద ధ్యాస లేకపోవటం. ఏం మాట్లాడుతున్నావో ధ్యాస లేదనుకోండి డెఫినెట్గా రాంగ్ వచ్చేస్తుందండి. కాబట్టి త్రికరణ శుద్ధిగా ఉండాలండి. మెయిన్గా ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటి అంటే ఏ విషయాన్నైనా కూడా సహజంగా ఈ సాగతీసే వ్యవహారాలు ఆడవాళ్ళు ఎవ్వరూ పెట్టుకోబోకండి. ఎక్కువగా సాగతీయటం ఎక్కువ %
ఆడవాళ్ళ దగ్గరే ఉంటుందండి. సాగదీసి ఇలా అని నేను ఆడవాళ్ళని కించపరచటం లేదు, మగవాళ్ళని ఎక్కువ అని చెప్పటం లేదు, ఇద్దరు ఈక్వలేనే చెప్తున్నాను. అసలంటే కనుక మనకి భార్య భర్త అన్నారు కానీ భర్త భార్య అనలేదండి. అలాగే పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు ప్రథమ స్థానం ఆడదానికే ఇచ్చారండి. కాబట్టి ఓర్పు, సహనము, సర్దుకుపోయే వ్యవహారము, ఇల్లు మనసు కూడా సర్దుకుపోయే వ్యవహారం ఆడదానికే ఎక్కువ ఉండాలండి. ఓర్పు ఓపిక లేని మొన్నాడే ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయండి. కాబట్టి ఆడదానికి సర్దుకుపోయే వ్యవహారం ఉండాలి, మన అని కలుపుకుండే వ్యవహారం ఉండాలి. ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. మెయిన్గా నేను ఈ వీడియోలో చెప్పేది, ఏ విషయానికైనా రాజీ పడే తత్వం, నిస్వార్థంగా మాట్లాడటం, అంతా మనదే అని కలుపుకుపోయేది వసుధైక కుటుంబకం అనే ఆలోచన. వసుధ ఏక కుటుంబం. ఈ ప్రపంచంలో ఈ వసుధ మీద ఉన్న వాళ్ళందరూ ఒకటే కుటుంబం అనుకుని వ్యవహరించిన నాళ్ళు మన కుటుంబంలో కూడా ఎటువంటి పొరపచ్చాలు రావండి. ఇది గమనించుకోండి. ఓర్పు కావాలండి. ఓర్పు లేని ఆడదాని వల్లనే అనేక సమస్యలు వస్తున్నాయి. ఓర్పు సహనం ఆడదానికి అవే భూషణాలండి, వేరే ఆభరణాలు లేవు, అవే భూషణాలు. ఓర్పు సహనం. నిదానించి ఆలోచించండి. ఏదైనా తొందరపడి మాట్లాడవద్దు. ఇటు మగవాళ్ళు కానివ్వండి, ఇటు ఆడవాళ్ళు కానివ్వండి, ఓర్పుగా ఉండండి. ఏదైనా సానుకూలంగా ఒకరికొకరు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకోండి. హడావిల్లోనూ తొందర నిర్ణయాలు తీసుకోవద్దు. వీళ్ళోగడు కూడా చాలా నిర్ణయాలు అనే టాపిక్ మీద నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆలోచించుకొని తీసుకోవాలి, ఇరువురు సంప్రదించుకొని తీసుకోవాలి. ఓకేనానండి? ఇదండి. సాఫీగా పోవాలంటే మెహర్బానీలకు పోవద్దు, గొప్పలు పోవద్దు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం నేర్చుకోండి. సర్దుకుపోయే వ్యవహారాన్ని చూసుకోండి, సాగదీయవద్దండి. ఏదైనా రాజీ పడే వ్యవహారం చూసుకోండి. నిస్వార్థంగా పని చెయ్యండి. నిస్వార్థం, మన ఫ్యామిలీ కోసం చేస్తున్నాం, నిస్వార్థంగానే చేసి తీరాలి. అంతా మనది అనుకొని చేయాలండి. ఈ పని నువ్వు చేయాలి, ఈ పని నువ్వు చేయాలని అలా ఏమీ ఉండదండి. ఫ్యామిలీలో అలా ఉండదు. భార్యాభర్తల మధ్య అసలే ఉండకూడదండి. భర్త చేసే ప్రతి పని భార్య చేయగలదు, కానీ భార్య చేసే ప్రతి పని భర్త చేయలేడు. ఆ విషయాన్ని గుర్తించాలి. భార్యకు గౌరవం ఇవ్వాలి. ఆడవాళ్ళు కూడా సాగదీసే వ్యవహారాలని వదిలిపెట్టేసేయండి. చిన్నగా ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకళ్ళు సావధానంగా వినండి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు సావధానంగా వినండి. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే మన మాటలు బయట వాళ్ళు వింటారండి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి అని తెలియపరుస్తూ ఈ 3వ పాయింట్ని, భార్యాభర్తల బంధంలో 3వ పాయింట్ని ముగిస్తున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.